రుద్రా, ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. హలో గైస్, నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, ఈ రోజు వీడియోలో మనము కుబేరా మూవీకి సంబంధించిన 10 days కలెక్షన్ గురించి, అలాగే కన్నప్ప మూవీకి సంబంధించిన 3 days కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. డైలీ మూవీ కలెక్షన్ వీడియోస్ కోసం, అలాగే డైలీ మూవీ అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో లేట్ చేయకుండా ముందుగా మనము కుబేరా మూవీకి సంబంధించిన 10 days కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా రిలీజ్ అయ్యి మొదటి షో నుంచి అద్భుతమైన పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమాలో నటించిన నాగార్జున గారికి, అలాగే ధనుష్ గారికి నటన పరంగా అద్భుతమైన ప్రశంసలు అయితే రావడం జరిగింది. సో శేఖర్ కమ్మల గారి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే రావడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు. మరి 10 రోజుల్లో ఈ సినిమా తన బడ్జెట్ రికవరీ చేసుకుందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ముందుగా కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో కుబేరా మూవీ మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 71,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 4,85,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా కుబేరా మూవీ మొదటి 10 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 80,60,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 95,78,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా శేఖర్ కమ్మల గారి డైరెక్షన్ లో ధనుష్ గారు, నాగార్జున గారు, రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన కుబేరా సినిమా మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 126,20,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు. కానీ ఈ సినిమా 10 రోజుల్లో తన బడ్జెట్ కు మించి వసూలు చేయడం జరిగింది. కానీ లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల వరకు వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కన్నప్ప మూవీకి సంబంధించిన 3 days కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా వచ్చేసి మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే ఈ సినిమాకి దాదాపుగా 200 కోట్లు అయితే ఖర్చు పెట్టడం జరిగింది. సో ఈ సినిమా అయితే థియేటర్లోకి రావడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అలా ఉన్న సెకండ్ హాఫ్ రాగానే సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ప్రభాస్ గారి ఎంట్రీతో సినిమా సూపర్ హిట్ కావడం జరిగింది అని చెప్పి చాలా మంది మాట్లాడుకోవడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ అనేది చాలా క్రూషల్ క్యారెక్టర్. సో సెకండ్ హాఫ్లో ఏదైతే ప్రభాస్ గారి అపియరెన్స్ ఉంటుందో సినిమాకి ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్ని తీసుకురావడం జరిగింది. అలాగే మంచు విష్ణు గారు లాస్ట్ 10 minutes ఏదైతే యాక్టింగ్ ఉందో, యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పి చాలా మంది ప్రశంసలు అయితే కురిపించడం జరుగుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అలా ఉన్న సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక డివోషనల్ మూవీ రావడం జరిగింది కాబట్టి అందరూ వెళ్ళి చూడొచ్చు. అయితే ఇది పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ దీనికి ఎక్కువగా కలెక్షన్స్ అనేది తెలుగు మార్కెట్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభాస్ గారి వల్లే ఈ సినిమాకు కొన్ని కలెక్షన్స్ అయితే రావడం జరుగుతున్నాయి. సో ఫైనల్గా లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, కన్నప్ప సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు సండే హాలిడే. ఈరోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు 7,90,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో కన్నప్ప సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 27,68,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 33,14,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్లో ప్రభాస్ గారికి మంచి మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఈ సినిమా మొదటి 3 రోజుల్లో దాదాపు 9,21,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు నటించిన కన్నప్ప మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 42,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా లాంగ్ రన్ లో కనీసం 150 కోట్లన్నా వసూలు చేస్తుందా లేదా అనేది డౌట్. ఎందుకంటే రేపటి నుంచి మండే వర్కింగ్ డే స్టార్ట్ కావడం జరుగుతుంది. టికెట్ల రేట్లు తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా కనీసం 150 కోట్లన్నా అందుకుంటుందా, లేదా అదృష్టం బాగుండి 200 కోట్ల వరకు వెళ్తుందా అని చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట కుబేరా మూవీకి సంబంధించి 10 days, అలాగే కన్నప్ప మూవీకి సంబంధించి 3 days కలెక్షన్స్. సో డైలీ ఇలాంటి అప్డేట్స్ సంబంధించి, ఇంకా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.